భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలని ఎప్పటి నుంచో పెద్ద చర్చ, ఒక రకమైన మూమెంట్ కూడా నడుస్తోంది. అంతర్లీనంగా ఒక భావజాలపరమైన మూమెంట్ అనుకోండి. అక్కడక్కడ నిరసనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలు వస్తే తప్ప ఈ అవినీతికి అడ్డుకట్ట పడదు అనేది ఒక వాస్తవ దృక్పథం. అలాగే 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇటీవల కాలంలో మెల్లమెల్లగా అనుమానాలు పెరుగుతున్నాయి. నిజంగా వాటిని ట్యాంపర్ చేయవచ్చా లేదా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సైంటిఫిక్గా మాత్రం ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. ట్యాంపర్ చేయొచ్చు అని వాదించిన వాళ్ళు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. కాకపోతే ఈ ప్రపంచంలో అన్నిటినీ హ్యాక్ చేస్తున్న ఈ యుగంలో వాటిని హ్యాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు అనే ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ ప్రతిసారి ఎన్నికల్లో మ్యానిపులేట్ చేస్తోంది, ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా పక్షాలు బీజేపీ ఏతర పక్షాలు ఎన్డీఏతర పక్షాలు చేస్తున్న ఆరోపణ. ఆ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీలోను ఎన్డీఏలో ఉన్న చాలామంది నాయకులు గతంలో ఈవీఎంలను వ్యతిరేకించిన వారే, ఈవీఎంల మీద పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే పార్టీలు మారినప్పుడు, అధికారంలో మారినప్పుడు వాయిస్ మారిపోతూ ఉంటుంది. అది సహజం రాజకీయాల్లో. అయితే ఇటీవల కాలంలో ఈవీఎంల నాణ్యత మీద, అక్యురసీ మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీ ఈవీఎంలతో పాటు అసలు ఓట్ల వ్యవహారం మీదనే, ఓటు జాబితాల మీదనే పెద్ద ఉద్యమం చేస్తున్నాడు ఆయన. ఓట్ చోరీ అనే ఒక నినాదంతో ఓట్ అధికారి యాత్ర అని బెంగళూరులో బీహార్లో ఒక యాత్ర కూడా చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు ఏ రకంగా చోరీకి గురి అయ్యాయో అనేది నిరూపించే ప్రయత్నం కూడా చేశారు. ఈ ప్రయత్నం నడుస్తున్నప్పుడే ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషనర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ పైన వ్యక్తిగతమైన ఆరోపణలు కూడా చేశారు. ప్రత్యారోపణలు అనొచ్చు, ఆరోపణలు అనొచ్చు. ఇది గతంలో ఎప్పుడు చూడాల. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ అయ్యుండి ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణలు చేయడం ఏంటి, నిరూపించాలి లేకపోతే వాటిని మార్చాలి అంతే తప్ప అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇది ఒక ఆస్పెక్ట్. మొత్తం మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలు మారుస్తామనైతే అనట్లేదు, కానీ ఈవీఎంల మీద పేరు, గుర్తు ఉంటుంది. గుర్తుతో పాటు అభ్యర్థి యొక్క కలర్ ఫోటోను కూడా అక్కడ పెడతాం. ఆ ఈవీఎం మెషిన్ మీద పేరు, ఎన్నికల గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తు ఉంటుంది. గుర్తుతో పాటు అభ్యర్థి యొక్క కలర్ ఫోటో కూడా పెడతాము. ఓటర్లు కన్ఫ్యూజన్కి గురవ్వకుండా, ఆ గందరగోళానికి గురవ్వకుండా అనేది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. ఇది ఎంతవరకు ఈ అసంతృప్తవాదుల్ని సాటిస్ఫై చేస్తుంది, ఈవీఎంలపై ఉన్న అనుమానాలను ఎంతవరకు తొలగించగలుగుతుంది ఫోటోలు పెట్టాలనే నిర్ణయం. నో డౌట్ ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయమే. అయితే దీంతో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయా? ఇప్పటికే ఈ ఉద్యమాల ఫలితంగా వీవీప్యాట్లు వచ్చాయి. అయినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఫోటోలు పెడుతున్నారు. అంటే మెల్లమెల్లగా అందులో సంస్కరణలు వస్తున్నాయి. ఉద్యమాలకు ఎన్నికల సంఘం తలొంకక తప్పని పరిస్థితి వస్తోందేమో. వీవీప్యాట్లు అందులో భాగంగానే వచ్చాయి. ఇప్పుడు ఫోటోలు వచ్చాయి. నెక్స్ట్ ఏమొస్తాయో, లేకపోతే ఏకంగా ఈవీఎంలో పోతాయేమో చూడాలి. అయితే ఎన్నికల సంఘం ఈవేళ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఎలాంటి రియాక్షన్ ఉంది, ఎందుకు ఇది రాహుల్ గాంధీ ఉద్యమానికి ప్రతిగా వచ్చిన ఫలితం